ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ గాయత్రీ పరంబికాయ నమ శ్రీమాత్రే నమ దుందుర్గాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ ఓం నమ భగవతే రుద్రాయ నమ ద్రాం దత్తాత్రేయాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, వాటి పరిహారం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ శుక్రవారం రోజున 17వ తారీఖు రోజున అమావాస్య రావడం, ప్రధానంగా ఈ యొక్క శుక్రవారం అమావాస్య రావడం వల్ల ఏప్రిల్ నెల మాసంలో విశేషంగా అమావాస్య రోజున చేయవలసిన పరిష్కారాలు ఏంటి, అసలు అమావాస్య రోజున శుక్రవారం రావడం వల్ల అదృష్ట యోగాలు ఏ రకంగా సిద్ధిస్తాయి, ఈ పరిష్కారం చేయడం వల్ల అధికంగా లాభాలు గణించడానికి, ధనాదాయం పెరగడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, ఏ దేవతని ఏ రకంగా కొలిస్తే కనుక, ఏ దేవతని ఏ రకంగా పూజలు ఆచరిస్తే కనుక మీకంతా కూడా అదృష్ట యోగం సిద్ధిస్తుంది అంతా కూడా మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎటువంటి పూజలు ఆచరించాలి సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. గోచారీత్య గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క ఏప్రిల్ మాసంలో అంతా కూడా మీనరాశిలో అంతా కూడా రవి యొక్క సంచారం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే రవి యొక్క సంచారం 14వ తారీఖు నుంచి 15వ తారీఖు తర్వాత 15వ తారీఖు తర్వాత నుంచి మనకి ఈ యొక్క మేషరాశిలో ఉచ్చస్థానంలో రవి యొక్క సంచారం జరుగుతుంది. తర్వాత బుధుడి యొక్క సంచారం అంతా కూడా ఈ యొక్క మేషరాశికి అంతా కూడా మారుతుందన్నమాట. ప్రధానంగా ఈ యొక్క శుక్రుడు ఈ యొక్క వృషభ రాశిలో సంచారం చేయడం తద్వారా మీకు అంతా కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క శనీశ్వరుడు అంగారకుడి యొక్క సంచారం అంతా కూడా మీనరాశిలో సంచారం జరుగుతుంది. రాహు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే కుంభరాశిలో సంచారం జరగడం, కేతు యొక్క సంచారం అంతా కూడా ఈ యొక్క సింహరాశిలో సంచారం జరగడం, మిథున రాశిలో అంతా కూడా బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా గోచారీత్య జరుగుతుంది. కాలసర్ప సంయోగం అనేది ప్రధానంగా కాలసర్ప యోగ స్తంభంలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా స్తంభించి ఉన్నాయన్నమాట. తద్వారా కొన్ని రాశుల వాళ్ళకి మిశ్రమైన ఫలితాలు రావడం, అదృశ్య యోగాలంతా కూడా గురు కటాక్షం వల్ల అంతా కూడా సిద్ధించడం, శుక్రుడు సంబంధించిన ప్రధానంగా ఎవరి జాతకంలో శుక్రుడైతే యొక్కరంగా ఉంటారో వృషభ రాశిలో తన సొంత ఇంటికి మారడం వల్ల శుక్రుడు అంతా కూడా ఒక నెల రోజుల పాటు అంతా కూడా సంచారం చేస్తూ ఉంటారు. తన సొంత ఇంట్లో స్వగృహంలో అంతా కూడా స్వక్షేత్రంలో అంతా కూడా సంచారం చేయడం వల్ల అఖండమైన మహాలక్ష్మి కటాక్షం అంతా కూడా సిద్ధిస్తుంది, అదృష్ట యోగం సిద్ధిస్తుంది. తద్వారా శుక్రవారం అమావాస్య రావడం వల్ల తద్వారా మీకంతా కూడా అఖండమైన రాజయోగం సిద్ధించడానికి ఎవరైతే కనుక శక్తి ఉపాసనల విధానంగా అంతా కూడా ఆచరిస్తుంటారో ప్రధానంగా విశేషమైన మహాలక్ష్మీదేవి ఆరాధన అంతా కూడా అమావాస్య రోజున విశేషంగా చేయడం వల్ల అఖండమైన రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పరిష్కారం అందరూ కూడా ఆచరించండి, తద్వారా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా ఏంటిదంటే మేషాది ద్వాదశ రాశి వారంతా కూడా ఈ యొక్క రావి చెట్టు వేప చెట్టునంతా కూడా అర్చించడం మాత్రం చేత ఈ యొక్క అక్కడ ఆవు నెయ్యితో దీపారాధన చేయడం కానీ, నువ్వు నూనెతో దీపారాధన చేయడం కానీ, ఉప్పు దీపాన్నంతా కూడా అఖండ దీపారాధన చేయడం కానీ చేస్తూ ఉండడం, నవధాన్యాలతోటి దీపారాధన చేయడం, ప్రధానంగా ఆవు నూనెతో దీపారాధన చేయడం, ఇప్ప నూనెతో దీపారాధన చేయడం వల్ల, ఆవాల నూనెతో దీపారాధన చేయడం వల్ల అఖండమైన రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ఎవరైతే కనుక అశ్వత్థనారాయణ వృక్షాన్ని అంతా కూడా అర్చిస్తూ ఉంటారో తద్వారా మీకు అంతా కూడా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. గోమాత సేవని అంతా కూడా ఆచరించడం, పితృదోష నివారణార్థం మీరంతా కూడా తిలతర్పణాలు చేయడం, పిండ ప్రదానాలంతా కూడా ఆచరించడం మరియు శ్రాద్ధ కర్మలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా పితృదేవతలకు ప్రీతికరంగా స్వయంపాక దానాన్ని అంతా కూడా బ్రాహ్మణత్వం దానం చేయడం, కూష్మాండ దానాన్ని దానం చేయడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. అమావాస్య శుక్రవారం రోజున రావడం వల్ల బ్రాహ్మణత్వం కంతా కూడా మీరు వస్త్రదానం చేయడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది, అఖండమైన కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మామిడి పళ్ళని ఈ కాలంలో అంతా కూడా మామిడి పళ్ళని చైత్ర వైశాఖ మాసంలో ఎవరైతే బ్రాహ్మణోత్వం దానం చేస్తుంటారో మీకంతా కూడా పితృదేవతల ఆశీర్వాదంలో వస్తుంది. జాతకరీత్యా కేతుగ్రహ దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మహాగణపతికి అంతా కూడా ప్రీతికరంగా ఉండ్రాళ్ల నివేదన చేయడం వల్ల అమావాస్య రోజున అఖండ రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. మహాలక్ష్మీదేవికి అంతా కూడా ప్రీతికరంగా పొద్దున్నే లేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని ప్రధానంగా గడపకంతా కూడా సింహద్వారానికంతా కూడా గంధము పసుపుతోటి అలంకరణ చేసుకొని, పసుపుతో అంతా కూడా శుద్ధి చేసుకొని, గంధం పసుపు కుంకుమతోటి అంతా కూడా అలంకరణ చేసి రంగవలతో తీర్చిచ్చి అక్కడ ప్రధానంగా ఇంటి ముందు ప్రదోషకాలంలో దీపారాధన చేయడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. మధ్యాహ్న కాలంలో కూడా మనకి అక్కడ
శుద్ధిగా ఉంచడం వల్ల ఒక రాగి చెంబునంతా కూడా నీళ్లు దింపి ఆ రాగి చెంబులో సుగంధ ద్రవ్యాలంతా కూడా నింపడం, తద్వారా మీకంతా కూడా పితృదేవతల ఆశీర్వాదం లభించడానికి ఆస్కారం ఉంటుంది. గృహంలో ఈశాన్య దిగ్భాగంలో కలశాన్నంతా కూడా స్థాపన చేసుకోవడం, ప్రధానంగా రాగి కలశంలో అంతా కూడా జలాన్ని నింపి, శుద్ధ జలాన్నంతా కూడా నింపి, దాంట్లో గంగాజలం కానీ మరియు రోజ్ వాటర్ కానీ నింపేసి కొన్ని పూలంతా కూడా వేసి, లవంగాలు, ఇలాచి, దాల్చే చెక్క అన్ని కూడా వేసి, సుగంధ ద్రవ్యాలు అంటారు వీటిని కూడా, ఆ పొడిగా చేసి ఆ పొడినంతా కూడా వేసి కొన్ని పూలు వేసి అక్కడంతా కూడా ఈశాన్య దిగ్భాగంలో పరమేశ్వరుడు ప్రీతికరంగా అంతా కూడా స్థాపన చేసుకోవడం వల్ల అఖండ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే ఈ పరిష్కారం ఆచరిస్తూ ఉంటారో అఖండ రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. సోమవారం రోజున విశేషంగా మీకంతా కూడా ఈ పరిష్కారం చేస్తే కనుక అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. మహాలక్ష్మీదేవి అర్చన విధానం అంతా కూడా ఈ యొక్క తామర పూలతో కానీ, మల్లెపూలతో కానీ, తులసి దళాలతో కానీ చేయడం, ప్రధానంగా సంపెంగ పూలతో అర్చించడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. శంగు పూలతో పరమేశ్వరుడు అర్చించడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా మీకంతా కూడా ఈ పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మీ యొక్క జాతకరీత్యా ఉన్న దోషాలకి ఈ అమావాస్య చాలా విశేషమైనది కాబట్టి అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలగాలన్నా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రధానంగా బగలామకి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అఖండ కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీ సూక్త విధానంగా వేద బ్రాహ్మణత్వంతో ఇవి వ్యాపార స్థలంలో అంతా కూడా నరఘోష, నరపీడ, నరశాపం నుంచి బయటపడడానికి శ్రీ సూక్త విధానాన్ని అంతా కూడా పాటించడం, ప్రధానంగా శ్రీ సూక్త విధానంగా పారాయణం చేయించడం, ప్రధానంగా శ్రీ సూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. పెరగన్నాన్ని అమ్మవారికి నివేదన చేయడం, ప్రధానంగా ఈ యొక్క పరవణాన్ని కూడా అమ్మవారికి నివేదించి, బెల్లం పరవణం అంతా కూడా ఆవు పాలతో చేసింది మంచిగా అమ్మవారికి నివేదన చేయడం వల్ల, ప్రదోషకాలంలో భక్తులకంతా కూడా పంచడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. మహాలక్ష్మి దేవిని అంతా కూడా కుంకుమార్చన ఆచరించడం, దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం, లక్ష్మీ సహస్రనామాలంతా కూడా ఆచరించడం వల్ల అఖండమైన రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవాలి. ముత్తైదువుకంతా కూడా స్వయంపాక దానం చేయడం వల్ల ప్రధానంగా ముత్తైదులంతా కూడా ఈ యొక్క సువాసిని అర్చన విధానం అంటారు దీన్ని. సువాసిని అర్చన విధానం అంతా కూడా చేయడం, ముత్తైదునంతా కూడా మహాలక్ష్మీదేవిగా భావించి ఈ యొక్క వాయినాలు ఇవ్వడం వల్ల, పువ్వు తాంబూలం కానీ పండు తాంబూలం కానీ ఇవ్వడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. అఖండమైన సౌభాగ్యం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా ఔతంబర వృక్షాన్ని అర్చించడం వల్ల అఖండమైన రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. వేప చెట్టును కూడా అర్చించడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రవారం రోజున ఎవరైతే వృక్షరాజాన్ని కొలుస్తూ ఉంటారో మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం, జగన్మాతకు ప్రీతికరంగా లలితా సహస్రనామాన్ని 3 సార్లు చదువుకోవడం, ప్రధానంగా శ్రీ సూక్త విధానంగా పారాయణం చేయించడం వేద బ్రాహ్మణత్వంతో, ప్రధానంగా ఈ యొక్క కార్యక్రమాలు ఆర్చించడం వల్ల అఖండ పుణ్య ఫలితం లభిస్తుంది. మణిదీప అర్చన అంతా కూడా అర్చన చేస్తూ ఉండాలి. మణిదీప అర్చన చేయడం వల్ల మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. నూతన గృహయోగం సిద్ధిస్తుంది. భూసంపదలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే ఈ పుణ్య కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటారో, అన్నదానం చేస్తూ ఉంటారు, విశేషంగా గోమాత సేవ చేస్తూ ఉంటారు, శుక్రవారం రోజున మీకంతా కూడా అఖండమైన కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమః.